మిత్రులారా, ఇది మన మదనపల్లె పట్టణంలో ఉన్న చారిత్రాత్మకం ప్రతిష్టాత్మకమైన మన బీటీ కాలేజ్, బెసెంట్ థియోసాఫికల్ డిగ్రీ కాలేజ్ ఆవరణంలో ఉన్న కల్చర్ క్లబ్ మరియు జిజ్ఞాస లాడ్జ్ల ఆసక్తికరమైన గాథ. రెండంతస్తుల ఈ భవనాన్ని ఆ రోజుల్లో మన స్వతంత్రోద్యమాన్ని బలపరిచి హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించిన ఐరిష్ వనిత, మన బీటీ కాలేజీ నిర్మాత అయిన డాక్టర్ అనీ బెసెంట్ గారు చాలా ముచ్చటపడి కట్టించుకున్నారు. రెండంతస్తుల ఈ భవనంలో కింది అంతస్తు పేరు కల్చర్ క్లబ్, పై అంతస్తు పేరు జిజ్ఞాస లాడ్జ్. మరి ఆ రోజుల్లో కింద ఉన్న కల్చర్ క్లబ్లో వివిధ రకాల కళలకు, సాహిత్యానికి సంబంధించిన చర్చలు, సమావేశాలు జరిగేవి. పై అంతస్తులోని జిజ్ఞాస లాడ్జ్లో అనీ బెసెంట్ గారు స్థానిక కవులు, కళాకారులతోనూ, అలాగే బయట నుండి తన సందర్శన కోసం వచ్చే మిత్రులతోనూ, మేధావులతోనూ, రాజకీయ నాయకులతోనూ సమావేశాలు నిర్వహించి చర్చలు చేసేవారు. మరి కింద ఉన్న కల్చర్ క్లబ్ నేడు మరసం అంటే మదనపల్లె రచయితల సంఘం స్వాధీనంలో ఉంది. మదనపల్లె రచయితల సంఘ సభ్యులు ప్రతిరోజు అక్కడ సమావేశమై చర్చలు జరుపుతూ ఉంటారు. మదనపల్లె రచయితల సంఘంలో ఒకప్పుడు హేమాహేమీలు, ఉద్దండులు సభ్యులుగా ఉండేవారు. మరి మన తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప విమర్శకుడిగా పేరుగాంచి, అలాగే సంసార వృక్షం, మళ్ళీ వసంతం లాంటి నవలలు రచించి గొప్ప తాత్విక నవలాకారుడిగా పేరుగాంచిన ఆర్ఎస్ సుదర్శనం గారు మరసంలో సభ్యులుగా ఉండేవారు. మన బీటీ కాలేజీలో ఆంగ్లోపన్యాసకునిగా ఉంటూ కథాశిల్పం, నవలాశిల్పం లాంటి గొప్ప విమర్శనాత్మక గ్రంథాలు రచించి తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్ప విమర్శకుడిగా పేరుగాంచిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు కూడా మరసంలో సభ్యులుగా ఉండేవారు. మరి మన బీటీ కాలేజీ అధ్యాపకులుగా ఉంటూ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రకటించిన మహాభారతంలోని కొన్ని పర్వాలకు వ్యాఖ్యానాలు రచించినటువంటి మేడవరం నారాయణ శర్మ గారు, మల్లేల గురవయ్య గారు కూడా మరసంలో సభ్యులుగా ఉండేవారు. అలాగే ఈ ప్రాంతంలో ఉపాధ్యాయులుగా ఉండిన అవధాని గాడేపల్లి శివరామయ్య గారు, అలాగే చండాలుడు, బోయకొట్టములు 12 లాంటి గొప్ప నవలలు రచించిన కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై గారు కూడా మరసంలో సభ్యులుగా ఉండేవారు. మరి ఈ ఉద్దండులంతా మరసం కార్యాలయంలో ప్రతి రోజు సాయంత్రం పూట సమావేశమై సాహిత్య కార్యకలాపాల గురించి, వివిధ సాహిత్య ప్రక్రియల గురించి ప్రతిరోజు చర్చోపచర్చలు చేసేవారు. మరి అలాంటి సాహిత్య కార్యక్రమాలకు మన మదనపల్లె రచయితల సంఘం పూర్వపు కల్చర్ క్లబ్ వేదిక అయింది. అలాగే చాలా పెద్ద సమావేశాలకు, సృజనాత్మక చర్చలకు, రాజకీయ చర్చలకు మన జిజ్ఞాస లాడ్జ్ వేదిక అయింది. మరి ఈ రెండింటినీ కూడా డాక్టర్ అనీ బెసెంట్ గారు ఇష్టంగా నిర్మించి మన మదనపల్లికి ఇచ్చిపోయారు. వారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మిత్రులారా, ఇది మన మదనపల్లి పట్టణంలో మన బీటీ కాలేజీలో ఉన్నటువంటి కల్చర్ క్లబ్ మరియు జిజ్ఞాస లాడ్జ్ల వెనుక ఉన్న చరిత్ర. మరి తర్వాత వచ్చే వీడియోల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మదనపల్లికి సంబంధించి. మరి ఈ వీడియోని చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రోత్సహించండి. ఈ ఛానల్లోని వీడియోలని వెంటనే పొందడానికి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి.